హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో తెలంగాణలో 2025 సంవత్సరం గాను జాబ్ నోటిఫికేషన్ రాబోతుందా, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ ఉంటుందా లేదా అనేసి నిన్న మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం గారు ఒక ఇంటర్వ్యూలో మనకు ఒకటి సూచనలు ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ యొక్క సూచనలు అండ్ మార్పులు అండ్ చేర్పులు కొన్ని కొంత అభ్యర్థులకు కొంచెము భయంగాను అదేవిధంగా సంతోషంగాను ఉన్నాయి. సో ఆ సంస్కరణలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేపర్ సంఖ్యలో మార్పులు ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. సో మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో ఈ రెండు పేపర్లో గ్రూప్ 2లో అయితే 4 పేపర్స్ అండ్ గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉంటాయి కదా. సో ఇంత పేపర్స్ అవసరమా అనేసి చెప్పడం జరిగింది. సో ఒకవేళ మార్పులు చేయాల్సి ఉంటే ఈ యొక్క పేపర్స్ అనేసి తగ్గించడం జరుగుతుంది. 1-2 పేపర్స్తోనే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుందనేసి నా యొక్క సూచనలు. సో సార్ కూడా అదే అంటున్నారు. సో ఇన్ని పేపర్స్ అవసరమా, సో మొత్తము క్యాలిక్యులేషన్ చేసి అంత చేసే ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుందిగా అనేసి ఇక్కడ పేపర్స్ సంఖ్యలో మార్పులు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిలబస్లో మార్పు అనేసి చెప్పడం జరిగిందండి. సిలబస్లో మనకు మార్పులు అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఓల్డ్ స్టూడెంట్స్ కనుక అభ్యర్థులైతే కొంతమందికి ఇది ఆందోళనకరమైన విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో వారు ఎప్పటినుంచో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వారు ఒకే సిలబస్ మీద పట్టు సాధించి ఉన్నారు. సో మరి వీళ్ళు మార్పులు చేర్పు చేస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎస్ ప్లస్లో కొంత అర్థమెటిక్ పెట్టడం సో ఇలాంటివి చేస్తే కొంతవరకు ఆందోళనకర విషయమైన మాటే అనేసి మనం తెలుసుకోవాలి. ఇది మనకు సిలబస్లో మార్పులు. నెక్స్ట్ యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ ఫార్మేట్లో ఉద్యోగాల భర్తీ. సో మనకు యూపీఎస్సీ ఆర్ ఎస్ఎస్సీ మనకు ఏ విధంగా భర్తీ చేస్తుందంటే క్యాలెండర్ ఆర్ ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా నెగిటివ్ వేలో భర్తీ చేస్తారు. అంటే వాళ్ళు ఈ ఇయర్ గాను క్యాలెండర్ ఇట్లా ఇస్తే మనకు ఆ క్యాలెండర్ ప్రకారమే మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, రిజల్ట్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ ఎగ్జామ్ మోడ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే, లేకపోతే ఆఫ్లైన్లో అయినా సరే కండక్ట్ చేస్తారనేసి ముందుగానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్. సో చాలా యూపీఎస్సీ నెగిటివ్ మార్క్స్ ఇప్పటి వరకు కండక్ట్ చేస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో అయితే నెగిటివ్ మార్క్స్ కండక్ట్ చేయట్లేదు. మిగతా కొన్ని ఎగ్జామ్స్లో అయితే నెగిటివ్ మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మన టీఎస్పీఎస్సీ కూడా నెగిటివ్ మార్క్స్ కండక్ట్ చేద్దామనేసి ఒక సూచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్రశ్నపత్రాలు లీకేజ్ లేకుండా చర్యలు తీసుకోవాలనేసి చెప్పడం జరిగింది. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అనేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సో గతంలో మనకు ఇంటర్వ్యూ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కొంతగా ఇంటర్వ్యూలు తీసుకొస్తారనేసి తెలుస్తుంది. ఆర్థిక కష్టాల్లో టీజీపీఎస్సీ. సో ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి టీజీపీఎస్సీ అనేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ తెలంగాణ లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో అన్ని పేపర్స్ అవసరం లేకుండా కొంతవరకు తగ్గించాలి అనేసి ఇక్కడ సూచనలు తెలుస్తున్నాయి. ఖాళీల సంఖ్యల లిస్ట్ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు అనేసి చెప్పడం జరిగారు. సో ఆళ్ళు ఏదైతే ప్రభుత్వం లేఖ రాశారో లేఖ రాగానే మనకు మార్చ్ 31 వరకు వివరాలు ఇవ్వాలి అని, అదేవిధంగా ఏప్రిల్ ఆర్ మే ఈ 2 నెలల్లో ఎప్పుడైనా కొత్త నోటిఫికేషన్ రావచ్చు అనేసి మనకు చెప్పడం జరిగిందండి. సో మనకు ఈ మే నుంచి కొత్త నోటిఫికేషన్లు కూడా రావచ్చు బహుశా. ఆ వచ్చినటువంటి నోటిఫికేషన్లు 3 లేదా 4 నెలల్లో రిజల్ట్ కూడా ఇవ్వాలనేసి షెడ్యూల్ ప్రకారమే వేగంగా ఫలితాలు ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకు మే 1 నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు అనేసి ఇవ్వడం జరిగింది. సో నిన్న టీజీపీఎస్లో మనకు కండక్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూలో టీజీపీఎస్సీ చైర్మన్ గారు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే పేపర్ విధానమే మారబోతుందనేసి, వచ్చే ఏడాదిలో పరీక్ష జరిగే రోజుకే ఇస్తాము కీ అనేసి, అండ్ నెక్స్ట్ మార్చి 31 లోపు అన్ని పరీక్షల ఫలితాలు, ఏప్రిల్లో ఉద్యోగాల భర్తీపై కసరత్తు, మే 1 నుంచి నోటిఫికేషన్లు, ఏడాదిలో ఇంటర్వ్యూ ఉండే పోస్టుల భర్తీ అండ్ 6-8 నెలల్లోని ఇంటర్వ్యూ లేని పోస్టులు అండ్ గందరగోళంగా ఆఫీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ పేపర్ అవాస్తవాలు సో రాయొద్దు పేపర్ వాళ్ళు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం తెలుసుకుని వార్తలు రాయాలి. సో వీలైతే నాకు ఫోన్ చేయండి, నెగిటివ్ మాత్రం చెప్పొద్దు అనేసి.
అండ్ ఇక్కడ రాజకీయాల జోక్యంతో నిరుద్యోగులు నష్టం అనేసి చెప్పారు. అండ్ టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా చేస్తామనేసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిలబస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన అంశం ఏంటిదంటే సిలబస్ గురించండి. సో, మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి 3, 4 పేపర్స్ ఉన్నాయి గదా! అంత అవసరం లేదు. పేపర్ ఆ స్థాయిలో ఉండాలా లేదా అనేది సిలబస్ కూడా అధ్యయనం చేస్తామనేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. సో, గ్రూప్ సిలబస్ మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సిలబస్ మార్చే ఆలోచనలు ఉంటే 2020 నోటిఫికేషన్‌లో అమలు చేయాలి అనేసి సూచించారు. గ్రూప్ 3లో పేపర్లు తగ్గించాలనుకుంటే అందులోని అర్థమెటిక్ పెట్టకూడదనేసి మనకిక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇంటర్వ్యూలు పెట్టొద్దని డిమాండ్ చేయడం జరిగింది అనేసి మనకు న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగిందండి. సో, ఇది మనకు ఓవరాల్‌గా టీఎస్‌పీఎస్సీలో కొత్తగా రాబోతున్నటువంటి సంస్కరణలు అండ్ మార్పులు, చేర్పులు అండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.